హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివి లక్ష్మి క్లాసెస్. చూడండమ్మా, లాస్ట్ క్లాస్ లో మనం ఎఫ్ అనేది ఏదైనా ఒక పాయింట్ అంటే ఇక్కడ రియల్ నెంబర్. సో ఏదైనా రియల్ నెంబర్ దగ్గర కంటిన్యూస్ అవ్వాలంటే ఏమవ్వాలని చెప్పాం? లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అయితే గనక ఎఫ్ అనేది కంటిన్యూస్, ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ సి అని చెప్పుకున్నాం, అంతేనా? సో ఏదైనా ఒక పాయింట్ దగ్గర కంటిన్యూటీ చెప్పాలంటే ఈ విధంగా చెప్పాం. అదే ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ డొమైన్ చెప్పాలనుకో, డొమైన్ అంటే ఏమవుతుందమ్మా? ఇక్కడ ఎప్పుడు కూడా ఎఫ్ అనేది రియల్ ఫంక్షన్ మీన్స్ డొమైన్ కోడొమైన్ రెండు కూడా సబ్సెట్స్ ఆఫ్ రియల్ నెంబర్ సెట్స్. అంటే ఇప్పుడు ఎఫ్ అనేది కంటిన్యూస్ చెప్పాలి అంటే ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద డొమైన్. ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఫంక్షన్ చెప్పాలి అంటే ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ ఎవ్రీ పాయింట్ ఇన్ డొమైన్. సో ఇక్కడ డొమైన్ అనేది ఏమవుతుంది? సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్ సెట్. కాబట్టి మనం ఏం చెప్పాలి? ఎఫ్ అనేది ప్రతి రియల్ నెంబర్ దగ్గర కూడా కంటిన్యూటీ చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది డెఫినేషన్. అయితే సపోజ్ డొమైన్ అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కమా బి అనుకోండి. ఓకే, అయితే ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఇక్కడ ఏ అండ్ బి కూడా ఇంక్లూడ్ అవుతాయి కదా. ఇక్కడ ఇప్పుడు నేను రియల్ లైన్ మీద ఈ విధంగా ఏ బి తీసుకున్నాను అనుకోండి. ఏ పాయింట్స్ ఇంక్లూడ్ అవుతాయి? ఇంక్లూడింగ్ ఏ అండ్ బి, అండ్ ఈ ఏబి మధ్య ఉండే అన్ని పాయింట్స్ దగ్గర కూడా మనం కంటిన్యూటీ చెక్ చేయాలి. ఇప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర కంటిన్యూటీ చెక్ చేయాలనుకోండి, మనం లెఫ్ట్ సైడ్ నుంచి లిమిట్ చెక్ చేయాలి, రైట్ సైడ్ నుంచి లిమిట్ చెక్ చేసి రెండు ఈక్వల్ అయితేనే కదా. అయితే ఇక్కడ మనకి సెట్ డిఫైన్ చేసినప్పుడు మనకి ఏ కి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ మాత్రమే డిఫైన్ చేశారు, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ డిఫైన్ చేయలేదు. కాబట్టి మనం ఇక్కడ ఏ దగ్గర రైట్ హ్యాండ్ లిమిట్ ఫైన్ చేస్తే సరిపోతుంది. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒకటి ఫైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, అదే బి దగ్గర మీరు గమనిస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ మాత్రమే కదా డిఫైన్ చేశారు. అంటే బి దగ్గర మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఒకటి ఫైన్ చేస్తే సరిపోతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, మనకి ఫంక్షన్ ఎక్కడైతే డిఫైన్ చేశారో అక్కడ మాత్రమే మనం కంటిన్యూటీ అనేది చెక్ చేయగలం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాము, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ 7 చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఈజ్ ద ఫంక్షన్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ అంటున్నారు. సో ఇప్పుడు ఇది కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలి అంటే ప్రతి రియల్ నెంబర్ దగ్గర కంటిన్యూస్ అవ్వాలి కదా. ఫస్ట్ ఫంక్షన్ ఏమని డిఫైన్ చేశారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్. మాడ్యులస్ ఎక్స్ డెఫినేషన్ నుంచి ఏమవుతుంది? ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ అవుతుంది, ఎక్స్ లెస్ దెన్ 0 అయితే మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ డెఫినేషన్ రాసాం. ఇప్పుడు ఇక్కడ సి అనేది ఒక రియల్ నెంబర్ కన్సిడర్ చేయండి. సిబిఏ రియల్ నెంబర్. మనం ప్రతి రియల్ నెంబర్ దగ్గర కూడా కంటిన్యూటీ చెక్ చేయాలి కాబట్టి సి అనే ఒక రియల్ నెంబర్ తీసుకొని సి అనే రియల్ నెంబర్ దగ్గర కంటిన్యూటీ చెక్ చేద్దాం. ఇక్కడ మనం 3 కేసెస్ లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తామమ్మా. ఫస్ట్ సి ఈక్వల్ టు 0 దగ్గర, అండ్ క్లియర్లీ ఫ్రమ్ ఎగ్జాంపుల్ 3 అమ్మా. ఎగ్జాంపుల్ 3 నేను చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాస్ లో. ఎగ్జాంపుల్ 3 నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ 0, ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ 0 అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఈ కేస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కేస్ 2 అనేది సి అనేది లెస్ దెన్ 0 అయినప్పుడు, సి అనేది రియల్ నెంబర్ 3 కేసెస్ లో చేస్తున్నాం. ఈక్వల్ టు 0, లెస్ దెన్ 0, గ్రేటర్ దెన్ 0. సి లెస్ దెన్ 0 అయిన కేసులో చేద్దాం. సి లెస్ దెన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ సి ఏమవుతుంది? మైనస్ సి అవుతుంది. ఇప్పుడు లిమిట్ అనేది ఫైండ్ చేయండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ సి అనేది లెస్ దెన్ 0 కదా, ఎక్స్ అనేది సి ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఎక్స్ అనేది కూడా లెస్ దెన్ 0 అవుతుంది. ఎక్స్ లెస్ దెన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి? మైనస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ సబ్స్టిట్యూషన్. సో మైనస్ సి వచ్చింది. మైనస్ సి అనేది ఎఫ్ ఆఫ్ సి వాల్యూ కదా. ఇక్కడ ఏమైంది? లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అయ్యింది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? ఎఫ్ ఈస్ కంటిన్యూస్ at
సి అనేది ఏంటి ఈ కేసులో రియల్ నెంబర్ లెస్ దెన్ 0 అట్ ఎవ్రీ రియల్ నెంబర్ less than 0. ఓకేనా f is continuous at every real number less than 0. ఇప్పుడు కేస్ 3. సో కేస్ 3 c గ్రేటర్ దెన్ 0 అయిన కేసులో చేద్దాము. c గ్రేటర్ దెన్ 0 అయితే f ఆఫ్ c అనేది ఏమవుతుంది c అవుతుంది. లిమిట్ ఫైండ్ చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు c f ఆఫ్ x. ఇది c గ్రేటర్ దెన్ 0 కేసు. ఎక్స్టెండ్స్ టు c అయినప్పుడు x ఏమవుతుంది x గ్రేటర్ దెన్ 0. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు c f ఆఫ్ x ఏమవుతుందమ్మా x గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు x కదా సబ్స్టిట్యూషన్ ద్వారా వాల్యూ c అయింది. c అనేది ఈక్వల్ టు f ఆఫ్ c. దేర్ఫోర్ ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు c f ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ c అయ్యింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు f is continuous at every real number greater than 0. ఓకే సో మనకి f అనేది 0 దగ్గర కంటిన్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లెస్ దెన్ 0 రియల్ నెంబర్స్ అంటే 0 కన్నా తక్కువ ఉండే రియల్ నెంబర్స్ దగ్గర గ్రేటర్ దెన్ 0 ఉన్న రియల్ నెంబర్స్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు f ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటే f అనేది డొమైన్ లో ఉండే ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని. ఓకేనా అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎగ్జాంపుల్ 8. ఇక్కడ ఏమంటున్నారు డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ది ఫంక్షన్ f గివెన్ బై f ఆఫ్ x ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 1. ఓకే సో ఇక్కడ కంటిన్యూటీ అనేది చెక్ చేయమంటున్నారు. చూద్దాం కంటిన్యూస్ అవుతుందా డిస్కంటిన్యూస్ అని. ఓకే సొల్యూషన్ లెట్ c be a రియల్ నెంబర్. ప్రతి రియల్ నెంబర్ దగ్గర కూడా కంటిన్యూటీ అవ్వాలి కదా అప్పుడే కంటిన్యూస్ ఫంక్షన్ చెప్తాం. c be a రియల్ నెంబర్ తీసుకున్నాను. f ఆఫ్ c అనేది ఏమవుతుందమ్మా x ప్లేస్ లో c సబ్స్టిట్యూట్ చేయండి c క్యూబ్ ప్లస్ c స్క్వేర్ మైనస్ 1. లిమిట్ అనేది ఏమవుతుంది లిమిట్ ఎక్స్టెండ్స్ టు c f ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు c f ఆఫ్ x అంటే ఏం డిఫైన్ చేశారు x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 1. c అనేది సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది c క్యూబ్ ప్లస్ c స్క్వేర్ minus 1 which is equal to f of c. Therefore limit extends to c f of x is equal to f of c అయ్యింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు f is continuous at every real number. సో మనం ఎలాంటి రియల్ నెంబర్ తీసుకున్నా సరే f అనేది కంటిన్యూస్ అవుతుంది. f is continuous at every real number. ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి. 9th example. Discuss the continuity of the function f defined by f of x equal to 1 by x where x is not equal to 0. ఓకేనా సో ఈ ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ చేశారు x not equal to 0 అయినప్పుడు డిఫైన్ చేశారు. ఓకే x ఈక్వల్ టు 0 దగ్గర డిఫైన్ చేయలేదు కాబట్టి మనం x ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూటీ అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదు. సొల్యూషన్ చూడండి. లెట్ c be a real number. Let c be a real number. Okay. f of c అనేది ఏమవుతుంది f of c equal to 1 by c where c is not equal to 0. ఎందుకంటే మనకి ఎక్కడ డిఫైన్ చేశారు నాట్ ఈక్వల్ టు 0 దగ్గర. ఓకే కాబట్టి ఇక్కడ c అనేది నాన్ జీరో అయి ఉంటుంది. ఇప్పుడు లిమిట్ ఫైండ్ చేద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు c f ఆఫ్ x అనేది ఏమవుతుందమ్మా ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు c f ఆఫ్ x అంటే ఏం డిఫైన్ చేశారు 1 by x. లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూ 1 by c అవుతుంది విచ్ ఇస్ ఈక్వల్ టు f ఆఫ్ c. సో ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు c f ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు 1 by f ఆఫ్ c అయ్యింది కదా. కాబట్టి f అనేది ఏం చెప్పొచ్చు f is continuous at every point in the domain. డొమైన్ లో ఉండే ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూటీ అవుతుందమ్మా. ఎవ్రీ రియల్ నెంబర్ అనకూడదు ఎందుకంటే x నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ x ఈక్వల్ టు 0 దగ్గర అసలు డిఫైన్ చేయలేదు కాబట్టి మనకి డొమైన్ లో 0 అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఓకే డొమైన్ లో 0 అనేది ఉండదు. నెక్స్ట్ చూడండి.
ఎగ్జాంపుల్ 10 ఏమంటున్నారు, డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై. సో చూడండి ఎఫ్ ని ఏ విధంగా డిఫైన్ చేశారు, ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎక్స్ ప్లస్ 2 అని, ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఎక్స్ మైనస్ 2 అని డిఫైన్ చేశారు కదా. సో మనం ప్రతి రియల్ నెంబర్ దగ్గర కూడా చెక్ చేయాలి. ఓకే, లెట్ సి బి ఏ రియల్ నెంబర్. లెట్ సి బి ఏ రియల్ నెంబర్. ఫస్ట్ సి లెస్ దెన్ 1 అయిన కేసులో చెక్ చేద్దాం. ఓకే, సి లెస్ దెన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ సి అనేది ఏమవుతుందమ్మా, ఎక్స్ లెస్ దెన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమని డిఫైన్ చేశారు, ఎక్స్ ప్లస్ 2 కదా. సో ఎఫ్ ఆఫ్ సి అనేది సి ప్లస్ 2 అవుతుంది. ఇప్పుడు లిమిట్ అనేది ఫైండ్ చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. సి లెస్ దెన్ 1 అయినప్పుడు ఎక్స్ అనేది ఏంటి, ఎక్స్ సిని అప్రోచ్ అవుతుంది కదా. సి అనేది లెస్ దెన్ 1 అంటే ఎక్స్ అనేది కూడా లెస్ దెన్ 1 ఉంటుంది. ఎక్స్ లెస్ దెన్ 1 ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో సి సబ్స్టిట్యూట్ చేయండి, సి ప్లస్ 2. సి ప్లస్ 2 అనేది ఏంటి, ఎఫ్ ఆఫ్ సి వాల్యూ. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అయ్యింది. ఏం చెప్పొచ్చు ఇక్కడ, ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్, ఎక్కడ కంటిన్యూస్ అయింది, కేస్ ఏం కేస్ చేసాం, సి లెస్ దెన్ 1 అయినప్పుడు కదా. అంటే ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎవ్రీ రియల్ నెంబర్ లెస్ దెన్ 1. సో ఏదైతే రియల్ నెంబర్ లెస్ దెన్ 1 ఉంటుందో ఆ రియల్ నెంబర్స్ దగ్గర మాత్రమే ఎఫ్ కంటిన్యూస్ అవుతుందని చెక్ చేసాం. నెక్స్ట్ సి అనేది గ్రేటర్ దెన్ 1 కేసులో చేద్దాం. సి గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ సి ఏమవుతుంది చూడండి, ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమని డిఫైన్ చేశారు, ఎక్స్ మైనస్ 2 కదా. సో ఎఫ్ ఆఫ్ సి అనేది ఇక్కడ సి మైనస్ 2 అవుతుంది. లిమిట్ అనేది ఫైండ్ చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ which is equal to c అనేది గ్రేటర్ దెన్ 1. x c ని అప్రోచ్ అవుతుంది అంటే x అనేది కూడా గ్రేటర్ దెన్ 1 ఉంటుంది కదా. x గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు f ఆఫ్ x ఏమవుతుంది, x మైనస్ 2. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, c మైనస్ 2 which is equal to f of c. సో లిమిట్ x tends to c f of x is equal to f of c అయ్యింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, f కంటిన్యూస్ అని చెప్పొచ్చా. అయితే ఎక్కడ అవుతుంది కంటిన్యూస్, c గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు. అంటే గ్రేటర్ దెన్ 1 రియల్ నెంబర్స్ ఏ ఉంటాయో ఆ రియల్ నెంబర్స్ అన్నిటి దగ్గర కూడా ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుంది. ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎవ్రీ రియల్ నెంబర్ గ్రేటర్ దెన్ 1. నెక్స్ట్ కేసు ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు 1. 1 దగ్గర కంటిన్యూటీ చెక్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుందమ్మా, ఎక్స్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని డిఫైన్ చేశారు, ఎక్స్ ప్లస్ 2 కదా. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది 1 ప్లస్ 2 దట్ ఈస్ 3. ఇప్పుడు 1 దగ్గర లిమిట్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, ఎక్స్ అనేది 1 ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు ఏ విధంగా డినోట్ చేస్తాం, ఎక్స్ టెన్స్ టు 1 మైనస్. సో ఎక్స్ అనేది 1 ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది అంటే ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూస్ అన్ని లెస్ దెన్ 1 ఉంటాయి. ఎక్స్ లెస్ దెన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమని డిఫైన్ చేశారమ్మా, ఎక్స్ ప్లస్ 2 అని డిఫైన్ చేశారు. ఎక్స్ ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేయండి 1 ని, 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేయండి. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, లిమిట్ ఎక్స్ అనేది 1 ని రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు, రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది అంటే అక్కడ మీనింగ్ ఏంటి, ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అని. ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమని డిఫైన్ చేశారు, ఎక్స్ మైనస్ 2. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు -1 అయ్యింది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనేది నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అవుతుంది. అంటే ఇక్కడ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ కావట్లేదు కదా. లిమిట్ ఎగ్జిస్ట్ కాలేదు కాబట్టి ఎఫ్ ఈస్ నాట్ కంటిన్యూస్ అట్, ఎక్కడ కంటిన్యూస్ అవ్వట్లేదమ్మా, 1 దగ్గర. నాట్ కంటిన్యూస్ అట్ 1 అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది ఏంటి, పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. సో ఏ పాయింట్ దగ్గర అయితే కంటిన్యూస్ అవ్వట్లేదో ఆ పాయింట్ ఏమంటారు, పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. ఓకేనా, అర్థమైందా, క్లియర్ గా ఉంది కదమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 11 చూడండి. Find all the points of discontinuity of the function f defined by. సో ఇక్కడ f ని ఎక్కడ డిఫైన్ చేశారు, లెస్ దెన్ 1 అయినప్పుడు, ఈక్వల్ టు 1 అయినప్పుడు, గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు డిఫైన్ చేశారు కదా. ఓకే,
సో ఇక్కడ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ సేమ్ ముందు ప్రాబ్లం చేసినట్టే చేస్తాము. ఫస్ట్ ఇప్పుడు సి అనేది ఒక రియల్ నెంబర్ తీసుకుంటాము. తీసుకొని సి అనేది లెస్ దెన్ 1 అయినప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు సి ప్లస్ 2 అవుతుంది. లిమిట్ ఫైండ్ చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. అయితే ఇక్కడ సి అనేది లెస్ దెన్ 1 కేస్ కాబట్టి ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ 1 అవుతుంది. ఎక్స్ లెస్ దెన్ 1 కేసులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని డిఫైన్ చేశారు? ఎక్స్ ప్లస్ 2 కదా. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే సి ప్లస్ 2 విచ్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. సో ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అయ్యింది కాబట్టి ఏం చెప్పొచ్చు? ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అని చెప్పొచ్చు. ఏ పాయింట్ దగ్గర? లెస్ దెన్ 1 అయ్యే రియల్ నెంబర్స్ దగ్గర. కంటిన్యూస్ ఎట్ ఎవ్రీ రియల్ నెంబర్ లెస్ దెన్ 1. ఇదే విధంగా సి గ్రేటర్ దెన్ 1 అయిన కేసులో కూడా చేయాలి. సి గ్రేటర్ దెన్ 1 అవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ సి ఏమవుతుంది? సి మైనస్ 2 అవుతుంది. చూడండి ఎఫ్ ని ఏ విధంగా డిఫైన్ చేశారు? ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే ఎక్స్ మైనస్ 2 అని డిఫైన్ చేశారు. అదే ఎక్స్ ప్లేస్ లో సి పెట్టండి. ఇప్పుడు లిమిట్ అనేది ఫైండ్ చేయండి. లిమిట్ ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏంటి? సి గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఎక్స్ అనేది సి ని అప్రోచ్ అయినప్పుడు ఎక్స్ కూడా గ్రేటర్ దెన్ 1 ఉంటుంది కదా. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 2. సి సబ్స్టిట్యూట్ చేస్తే సి మైనస్ 2 విచ్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. దేర్ఫోర్ ఇక్కడ కూడా లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అయ్యింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఏ పాయింట్ దగ్గర? ఎవ్రీ రియల్ నెంబర్ గ్రేటర్ దెన్ 1. గ్రేటర్ దెన్ 1 ఉండే రియల్ నెంబర్స్ అన్నిటి దగ్గర కూడా కంటిన్యూస్ అవుతుంది. ఓకేనా? సో లెస్ దెన్ 1 రియల్ నెంబర్స్ దగ్గర, గ్రేటర్ దెన్ 1 రియల్ నెంబర్స్ దగ్గర కూడా కంటిన్యూస్ అయ్యింది. ఇంకా ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేద్దాం. ఎట్ 1 దగ్గర కంటిన్యూటీ ఎఫ్ ఆఫ్ 1 అనేది ఏమవుతుంది? ఇక్కడ ఏమని డిఫైన్ చేశారు చూడండి. ఎక్స్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? 0 కదా. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ అనేది 0 అని డిఫైన్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి? ఎక్స్ అనేది 1 ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు, లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది అంటే అక్కడ మీనింగ్ ఏంటి? ఎక్స్ లెస్ దెన్ 1 అవుతుందని. ఎక్స్ లెస్ దెన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఏమని డిఫైన్ చేశారమ్మా? ఎక్స్ ప్లస్ 2 అని డిఫైన్ చేశారు. ఎక్స్ లెస్ దెన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఎక్స్ ప్లస్ 2 అని డిఫైన్ చేశారు. సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇప్పుడు ఇదే విధంగా రైట్ లిమిట్ ఫైండ్ చేయండి. రైట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ ఎక్స్ అనేది 1 ని రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది. రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 1 అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమని డిఫైన్ చేశారు చూడండి. ఎక్స్ మైనస్ 2. ఎక్స్ మైనస్ 2 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు నాట్ ఈక్వల్ అయ్యాయి. నాట్ ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి హియర్ ఎఫ్ ఈస్ నాట్ కంటిన్యూస్. ఎక్కడ నాట్ కంటిన్యూస్ అవుతుందమ్మా? 1 అనే పాయింట్ దగ్గర. ఓకే, అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది ఏంటవుతుంది? పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. ఏ పాయింట్ దగ్గర అయితే ఫంక్షన్ అనేది నాట్ కంటిన్యూస్ అవుతుందో ఆ పాయింట్ ని మనం పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటాం. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12 చూడండి. డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ది ఫంక్షన్ డిఫైన్డ్ బై. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని డిఫైన్ చేశారు? ఎక్స్ లెస్ దెన్ 0, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 దగ్గర డిఫైన్ చేశారమ్మా. ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర డిఫైన్ చేయలేదు అంటే ఇక్కడ మనకి డొమైన్ లోని 0 అనేది ఉండదు. ఓకే, మనం అబ్జర్వ్ చేయాలి ఏ పాయింట్స్ దగ్గర ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నారు అనేది. ఓకే, సో ఇక్కడ 0 దగ్గర డిఫైన్ చేయలేదు అంటే డొమైన్ లో 0 లేదు. సో మిగిలిన అన్ని రియల్ నెంబర్స్ ఉంటాయి. మనం ఏం చేస్తే సరిపోతుంది? 0 లెస్ దెన్ 0 అండ్ గ్రేటర్ దెన్ 0 దగ్గర మనం కంటిన్యూటీ చెక్ చేస్తే సరిపోతుంది. సొల్యూషన్ చూడండి. ఫస్ట్ సి అనే ఒక రియల్ నెంబర్ తీసుకుందాం. లెట్ సి బి ఏ రియల్ నెంబర్. సిబి రియల్ నెంబర్. ఓకే, ఇక్కడ డొమైన్ ఏమవుతుందమ్మా? 0 అనేది ఇంక్లూడ్ అవ్వదు. సో మిగిలిన అన్ని రియల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, మిగిలిన అన్ని రియల్ నెంబర్స్ దగ్గర మనం చెక్ చేద్దాం. ఇప్పుడు సి అనేది లెస్ దెన్ 0 అయినప్పుడు, సి లెస్ దెన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ సి ఏమవుతుంది? డెఫినేషన్ చూడండి. ఎక్స్ ప్లస్ 2 అంటే ఇక్కడ సి ప్లస్ 2.
లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఇక్కడ సి అనేది లెస్ దెన్ 0 కదా, ఎక్స్ అనేది సి ని అప్రోచ్ అయితే ఎక్స్ లెస్ దెన్ 0 అవుతుంది. ఎక్స్ లెస్ దెన్ 0 కేసులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ లో సి సబ్స్టిట్యూట్ చేస్తే సి ప్లస్ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. సో హియర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అయ్యింది. కాబట్టి మనం ఈ ఫంక్షన్ ఏమని చెప్పొచ్చు, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ at every real number less than 0. సో 0 కన్నా తక్కువ ఉండే ప్రతి రియల్ నెంబర్ దగ్గర కూడా ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుంది. ఇదే విధంగా సి, ఇప్పుడు సి గ్రేటర్ దెన్ 0 అయిన కేసులో, సి గ్రేటర్ దెన్ 0 కేసులో ఎఫ్ ఆఫ్ సి అనేది ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఏం డిఫైన్ చేశారు చూడండి, మైనస్ ఎక్స్ ప్లస్ 2 అని డిఫైన్ చేశారు కదా, మైనస్ ఎక్స్ ప్లస్ 2 అంటే మైనస్ సి ప్లస్ 2 అయ్యింది. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ సి అనేది గ్రేటర్ దెన్ 0 అంటే ఇక్కడ ఎక్స్ అనేది కూడా గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఎందుకు, ఎక్స్ అనేది సి ని అప్రోచ్ అవుతుంది కాబట్టి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, మైనస్ ఎక్స్ ప్లస్ 2, సి సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ సి ప్లస్ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. Therefore, limit extends to c, f of x is equal to f of c అయ్యింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, f is continuous ఎక్కడ కంటిన్యూస్ అవుతుంది, గ్రేటర్ దెన్ 0 అయ్యే ప్రతి రియల్ నెంబర్ దగ్గర, at every real number greater than 0, at every real number greater than 0. ఓకేనా, అర్థమైందా. సో లెస్ దెన్ రియల్ నెంబర్స్, గ్రేటర్ దెన్ 0 రియల్ నెంబర్స్ దగ్గర డిఫైన్ అయ్యింది. మన డొమైన్ లో ఉండేవన్నీ అవే కదా, డొమైన్ లో 0 తప్ప మిగిలినవన్నీ ఉంటాయి. దేర్ఫోర్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఇన్ డొమైన్ లో కంటిన్యూయన్స్ అనేది అయ్యింది. ఎగ్జాంపుల్ 13 చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ గివెన్ బై. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఏమని డిఫైన్ చేశారు, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ అవుతుందని, ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ అవుతుంది అని డిఫైన్ చేశారు కదా. సో కంటిన్యూటీ అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఈక్వల్ టు 0, గ్రేటర్ దెన్ 0, లెస్ దెన్ 0. సో డొమైన్ అనేది నేను ఏ విధంగా తీసుకోవచ్చు, ఇప్పుడు డొమైన్ ఇక్కడ ఉండేవన్నీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 రియల్ నెంబర్స్ అన్ని D1 లో తీసుకున్నాను, D2 లో ఓన్లీ సింగిల్టన్ 0 తీసుకున్నాను, D3 లో లెస్ దెన్ 0 అయ్యే రియల్ నెంబర్స్ అన్ని తీసుకున్నాను. అంటే ఇక్కడ మనకి డొమైన్ ఆఫ్ ఎఫ్ ఏమవుతుందమ్మా, డొమైన్ ఆఫ్ ఎఫ్ అనేది ఏమవుతుంది, D1 యూనియన్ D2 యూనియన్ D3. మనం కంటిన్యూటీ అనేది ఎలా చెక్ చేయాలి, డొమైన్ లో ఉండే ప్రతి పాయింట్ దగ్గర చెక్ చేయాలి. సో డొమైన్ లో ఉండే పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయి, గ్రేటర్ దెన్ 0 అయ్యే రియల్ నెంబర్స్, లెస్ దెన్ 0 అయ్యే రియల్ నెంబర్స్ అండ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఈ 3 కేసెస్ లో ఈ ప్రాబ్లం అనేది ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. సో డొమైన్ లో ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం. లెట్ సి బిలాంగ్స్ టు డొమైన్ ఆఫ్ ఎఫ్, ఓకేనా. అంటే ఇక్కడ ఏమవ్వచ్చు, ఎయిదర్ సి గ్రేటర్ దెన్ 0 అవ్వచ్చు, ఆర్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ సి లెస్ దెన్ 0. 3 కేసెస్ లో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఫస్ట్ కేసు, సి అనేది గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు, సి గ్రేటర్ దెన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ సి అనేది ఏమవుతుందమ్మా, చూడండి మనకి ఎఫ్ అనేది ఏ విధంగా డిఫైన్ చేశారు, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ అవుతుంది అని డిఫైన్ చేశారు. అంటే ఇప్పుడు సి అనేది గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ సి ఏమవుతుంది, సి. ఓకేనా. నెక్స్ట్ లిమిట్ అనేది ఫైన్ చేయండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. సి అనేది ఇక్కడ గ్రేటర్ దెన్ 0 అని తెలుసు, అండ్ ఎక్స్ అనేది సి ని అప్రోచ్ అవుతుంది అంటే ఎక్స్ కూడా గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, డెఫినేషన్ చూడండి, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు లిమిట్ ఫైండ్ చేయండి, సబ్స్టిట్యూషన్ ఏమవుతుంది, సి ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ సి. సో ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అయ్యింది కదా. కాబట్టి ఎఫ్ అనేది ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్
కంటిన్యూస్ ఎక్కడ కంటిన్యూస్ అవుతుంది, సి అనేది గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు. సో గ్రేటర్ దెన్ 0 రియల్ నెంబర్స్ D1 అని కదా తీసుకున్నాం. సో ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ D1. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ సి లెస్ దెన్ 0 అంటే D3 దగ్గర మనం చెక్ చేద్దాం. కేస్ 2 చూడండి. కేస్ 2 సి అనేది లెస్ దెన్ 0 అయినప్పుడు, సి లెస్ దెన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ సి ఏమవుతుందో చూడండి. ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ సి అనేది ఏమైంది, సి స్క్వేర్. ఓకే, ఇప్పుడు లిమిట్ అనేది ఫైండ్ చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్, సి అనేది లెస్ దెన్ 0, ఎక్స్ అనేది సిని అప్రోచ్ అవుతుంది కాబట్టి ఎక్స్ కూడా లెస్ దెన్ 0నే ఉండాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు సి స్క్వేర్. సి స్క్వేర్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ సి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అయింది కాబట్టి ఎఫ్ అనేది ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈస్ కంటిన్యూస్. ఎక్కడవుతుంది కంటిన్యూస్, గ్రేటర్ దెన్ 0 రియల్ నెంబర్స్ అంటే D3 కదా. ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ D3. ఓకే, సి గ్రేటర్ దెన్ 0 చెక్ చేసాం, సి లెస్ దెన్ 0 చెక్ చేసాం. నెక్స్ట్ కేస్ 3 సి అనేది ఈక్వల్ టు 0 అయినప్పుడు, అంటే ఇప్పుడు ఎఫ్ అనేది 0 దగ్గర కంటిన్యూ అవుతుందా లేదా, అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఓకే, చెక్ చేద్దాం. అయితే ఎఫ్ ఆఫ్ 0 అనేది ఏమవుతుందమ్మా, ఎక్స్ 0 అయినప్పుడు ఎఫ్ ఏమవుతుందండి ఫైన్ చేశారు, ఎక్స్ కదా. అంటే ఇక్కడ ఎక్స్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు లిమిట్ ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేస్తాను. ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర చెక్ చేయాలి కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, ఎక్స్ అనేది 0ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు, లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది అంటే అక్కడ లెస్ దెన్ 0 ఉంటాయి. సో ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమని డిఫైన్ చేశారమ్మా, చూడండి. ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమని డిఫైన్ చేశారు, ఎక్స్ స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి, 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్ 0 అయ్యింది. ఇదే విధంగా రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, ఎక్స్ అనేది 0ని రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు. సో రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉండేవన్నీ గ్రేటర్ దెన్ 0 కదా. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి 0. ఇక్కడ క్లియర్లీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవుతున్నాయి అండ్ ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏమైంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అయింది. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ 0 అంటే D2 కదా. సో ఇక్కడ D1 D2 D3, సో అన్నిటి దగ్గర కూడా ఎఫ్ అనేది కంటిన్యూస్ అయింది కాబట్టి therefore ఎఫ్ ఈస్ కంటిన్యూస్ at every point in domain, D. ఓకేనమ్మా, అర్థమైందా, క్లియర్ గా ఉంది కదా. ఎగ్జాంపుల్ 14 ఇక్కడ ఏమంటున్నారు, షో దట్ ఎవ్రీ పాలినోమియల్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ అంటారు. ఎగ్జాంపుల్ 14 చూడండి అమ్మా, ఏమంటున్నారు, షో దట్ ఎవ్రీ పాలినోమియల్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్. సో పాలినోమియల్ ఫంక్షన్ అంటే ఏ విధంగా ఉంటుందమ్మా, మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ అనేది పాలినోమియల్ ఫంక్షన్ అయితే ఏ విధంగా డిఫైన్ అవుతుంది, a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ an x పవర్ n. ఈ విధంగానైనా పాలినోమియల్ ఫంక్షన్ ని డిఫైన్ చేస్తాం. హియర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ an నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. నెక్స్ట్ అక్కడ ఉన్న కోఎఫిషియంట్ అన్ని కూడా రియల్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకేనా, దిస్ ఈజ్ పాలినోమియల్ ఫంక్షన్ డెఫినేషన్. అయితే ఇప్పుడు ఈ పాలినోమియల్ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సి అనేది ఒక రియల్ నెంబర్ కన్సిడర్ చేద్దాం, సిబిఏ రియల్ నెంబర్. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్, పి ఆఫ్ ఎక్స్ కదా, పి ఆఫ్ ఎక్స్ అనేది కన్సిడర్ చేశాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి పి ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి డెఫినేషన్, a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ an x పవర్ n.
లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేశాను, సబ్స్టిట్యూషన్ కదా, అంటే ఏమవుతుంది a0 ప్లస్ a1c ప్లస్ a2c స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ an c పవర్ n. క్లియర్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏమవుతుందమ్మా, p ఆఫ్ c వాల్యూ నేనా, అంటే ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు c p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ c అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు, p ఆఫ్ x ఈజ్ కంటిన్యూస్ అట్ c. c అనేది ఏంటి, రియల్ నెంబర్, అంటే p ఆఫ్ x ఈజ్ కంటిన్యూస్ అట్ ఎవ్రీ రియల్ నెంబర్. ఓకే, p ఆఫ్ x ఈజ్ కంటిన్యూస్ at every real number. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఎగ్జాంపుల్ 15 చూడండి అమ్మా, ఏమంటున్నారు, ఫైండ్ ఆల్ ద పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ డిఫైన్డ్ బై f of x ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x, వేర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x డినోట్స్ ద గ్రేటెస్ట్ ఇంటిజర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x. ఓకే, సో ఇక్కడ మనం పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటే మనకి ఫంక్షన్ ఏమి ఇచ్చారు, f ఆఫ్ x ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ఇచ్చారు కదా. సో ఈ ఫంక్షన్ ఏ ఏ పాయింట్స్ దగ్గర అయితే డిస్కంటిన్యూస్ అవుతుందో ఆ పాయింట్స్ ని ఫైండ్ చేయమంటున్నారు. అయితే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అంటే ఏంటమ్మా, ఇప్పుడు మీరు సపోజ్ x అనే రియల్ నెంబర్ ఈ విధంగా తీసుకున్నారనుకోండి, n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ n+1 అయ్యే విధంగా. ఓకే, n అనేది ఏంటి, ఇంటిజర్. అప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x వాల్యూ ఏమవుతుందంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ విచ్ ఈస్ లెస్ దాన్ x, అంటే n అవుతుంది. ఇప్పుడు సపోజ్ చూడండి అమ్మా, 2.8 ఉంది. 2.8 యొక్క ఇంటిగ్రల్ పార్ట్ అనేది ఏమవుతుందంటే, ఇప్పుడు 2.8 అనేది చూడండి 2.8 లెస్ దెన్ 3 అవుతుంది కదా. అలానే 1 లెస్ దెన్ 2.8 లెస్ దెన్ 3 కూడా అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలి, గ్రేటెస్ట్ ఇంటిజర్ లెస్ దెన్ 2.8. ఇక్కడ 2.8 లెస్ దెన్ అయ్యేటట్టు 1 ఉంది, 2 ఉంది, అలాగే -1, 0, -2 ఇవన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటిలో గ్రేటెస్ట్ అంటే 2నే కదా. సో ఇంటిగ్రల్ పార్ట్ అనేది ఏమవుతుంది, 2 అవుతుంది. ఇది డెఫినేషన్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలమ్మా, డిస్కంటిన్యూటీ చెప్పాలి కాబట్టి ముందు ఈ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ అనేది డ్రా చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, పాయింట్స్, దిస్ ఈస్ x యాక్సిస్, x o x డాష్. ఓకే, నెక్స్ట్ y o y డాష్. పాయింట్స్ ఏ విధంగా ఉంటాయి, 0, 1, 2, 3, -1, -2, -3, నెక్స్ట్ -1, -2, -3. ఓకేనా, 1, 2, 3. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మా, ఇక్కడ n అండ్ n+1 మధ్య ఏ రియల్ నెంబర్ తీసుకున్నా సరే మీకు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దట్ నెంబర్ ఏమవుతుంది, n కదా అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, 1 లెస్ దెన్ x లెస్ దెన్ 2, ఈ 1 and 2 మధ్య మీరు ఎటువంటి రియల్ నెంబర్ తీసుకున్నా ఆ రియల్ నెంబర్ యొక్క ఇంటిగ్రల్ పార్ట్ ఏమవుతుంది, 1 అవుతుంది. అలాగే 0 to 1 మధ్య మీరు ఏ పాయింట్ తీసుకున్నా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, దిస్ ఈస్ y. ఓకే, ఇప్పుడు చూడండి పాయింట్స్ అనేవి ఏ విధంగా ప్లాట్ చేస్తాను. 0 to 1 లో మీరు x మీద ఏ పాయింట్స్ తీసుకున్నా అక్కడ y అనేది ఏమవుతుంది, 0నే అవుతుంది. సో ఇక్కడ బ్రేక్ అనేది వస్తుంది. అగైన్ మీరు 1 to 2 తీసుకుంటే రియల్ నెంబర్స్, అప్పుడు y అనేది 1 అవుతుంది. 1 to 2 తీసుకున్నప్పుడు అగైన్ ఇక్కడ బ్రేక్ ఏర్పడుతుంది. ఓకేనా, 2 ఎప్పుడు అవుతుంది, x వాల్యూ ఏ వాల్యూ తీసుకుంటే 2 అవుతుంది. x అనేది 2 to 3 తీసుకున్నప్పుడు x యొక్క ఇంటిగ్రల్ పార్ట్ అనేది 2 అవుతుంది, అంటే ఇక్కడ. ఓకే, మళ్ళీ 3 దగ్గర బ్రేక్, మళ్ళీ అదే విధంగా. సో చూసారా ఫంక్షన్ అనేది ఏ విధంగా ఉందో. ఇప్పుడు -1, 0 to -1 చూడండి, -1 లెస్ దెన్ x లెస్ దెన్ 0 తీసుకున్నాం అనుకోండి, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ఏమవుతుంది, -1 అవుతుంది. అంటే మీరు x వాల్యూస్ ఈ 0 to -1 తీసుకుంటే గనక y అనేది ఏమవుతుంది, -1 కదా. ఓకే, సో బ్రేక్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ అగైన్ -2 to 3 తీసుకుంటే -2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ -3 to 4 తీసుకుంటే -3 అవుతుంది.
అయితే ఇక్కడ చూస్తే మీకు ఏమర్థమవుతుంది, ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ అనేది నాట్ కంటిన్యూస్ అని తెలుస్తుంది. అండ్ అది కూడా ఎక్కడ నాట్ కంటిన్యూస్, ఎక్కడ బ్రేక్ అవుతుంది, ఇంటిజర్స్ దగ్గర బ్రేక్ అవుతుంది. చూడండి 1 దగ్గర బ్రేక్ అయింది, ఇక్కడ 2 దగ్గర బ్రేక్ అయింది, ఇక్కడ 3, ఇక్కడ 4 అండ్ ఇక్కడ -1. ఓకే, -1, -2, -3, -4. సో ఇంటిజర్స్ దగ్గర బ్రేక్ అవుతుంది, అంటే ఇంటిజర్స్ దగ్గర మాత్రమే అది డిస్కంటిన్యూస్ అవుతుంది. రియల్ నెంబర్స్ దగ్గర ఏ విధంగా ఉంది, కంటిన్యూస్ అవుతుంది. ఓకేనా, గ్రాఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదమ్మా. ఇప్పుడు ఇది మనం ప్రూవ్ చేద్దాం. ఏ విధంగా చేస్తామంటే కేస్ 1 చూడండి. కేస్ 1 లో నేను సి అనేది ఒక రియల్ నెంబర్ తీసుకుంటున్నాను. సి బి ఏ రియల్ నెంబర్, సి బి ఏ రియల్ నెంబర్ విచ్ ఈస్ నాట్ అన్ ఇంటిజర్, విచ్ ఈస్ నాట్ అన్ ఇంటిజర్. ఓకేనా, ఇక్కడ సి అనేది ఏం తీసుకున్నారు, రియల్ నెంబర్, కానీ అది ఇంటిజర్ కాదు. సో ఇక్కడ గ్రాఫ్ నుంచి క్లియర్లీ మనకి ఏం తెలుస్తుంది, ఎక్స్ అనేది సి ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సి ని అప్రోచ్ అవుతుంది. అంటే క్లియర్లీ ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈస్ కంటిన్యూస్, ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ ఎవ్రీ రియల్ నెంబర్, ప్రతి రియల్ నెంబర్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి, ఆ రియల్ నెంబర్ ఇంటిజర్ అయి ఉండకూడదు. ఎవ్రీ రియల్ నెంబర్ విచ్ ఈస్ నాట్ అన్ ఇంటిజర్, విచ్ ఈస్ నాట్ అన్ ఇంటిజర్. ఓకేనా, ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2 చూడండి. కేస్ 2లో నేను ఏం చేస్తానంటే లెట్ సి బి అన్ ఇంటిజర్. ఓకే, ఫస్ట్ కేసులో సి అనేది రియల్ నెంబర్ కానీ ఇంటిజర్ కాదు. సెకండ్ కేస్ సి అనేది ఇంటిజర్ అయినప్పుడు. ఓకే, ఇప్పుడు సి అనేది ఈ విధంగా తీసుకున్నాం రియల్ లైన్ మీద. సిని ఎక్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఎన్ని వేస్ లో అప్రోచ్ అవ్వచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్, లేదంటే రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వచ్చు. లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు ఆ వాల్యూ అనేది ఏమవుతుంది, ఎక్స్ అనేది లెస్ దెన్ సి ఉంటుంది. అదే రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ సి ఉంటుంది కదా. సో నేను ఇక్కడ స్మాలెస్ట్ రియల్ నెంబర్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను, ఆర్ గ్రేటర్ దెన్ 0, వెరీ స్మాల్ రియల్ నెంబర్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేస్తాను. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, ఎక్స్ అనేది సిని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నప్పుడు, లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది అంటే ఎక్స్ లెస్ దెన్ సి అని కదా. సో లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నప్పుడు వాల్యూ అనేది ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇచ్చారు, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ అనేది సిని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది కాబట్టి లెస్ దెన్ సి ఉంటుంది. అంటే నేను సి మైనస్ ఆర్ అని తీసుకోవచ్చా, సి మైనస్ ఆర్ అనేది లెస్ దెన్ సి కదా. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సి మైనస్ ఆర్ అవుతుంది. ఎక్స్ అనేది సిని అప్రోచ్ అవుతున్నప్పుడు, అంటే ఎక్స్ లెస్ దెన్ సి ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్స్ ప్లేస్ లో సి మైనస్ ఆర్ తీసుకున్నాను. ఇప్పుడు సి మైనస్ ఆర్ యొక్క ఇంటిగ్రల్ పార్ట్ అనేది కావాలి అంటే ఇప్పుడు సి మైనస్ ఆర్ 2 ఇంటిజర్స్ మధ్య అంటే సి మైనస్ 1 మధ్య ఉంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సి మైనస్ ఆర్ ఏమవుతుంది, గ్రేటెస్ట్ ఇంటిజర్ లెస్ దెన్ సి మైనస్ ఆర్ అవుతుంది. అంతేనా. సో ఇక్కడ వాల్యూ అనేది సి మైనస్ 1 అయ్యింది. అదే విధంగా రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేయండి. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, ఎక్స్ అనేది సిని రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుందో ఫైండ్ చేయాలి. రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది అంటే ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ సి ఉంటుంది కదా. సో గ్రేటర్ దెన్ సి అంటే ఇప్పుడు సి ప్లస్ ఆర్ అనేది గ్రేటర్ దెన్ సి నేనా, అంతే కదా. సో సి లెస్ దెన్ సి ప్లస్ ఆర్ విచ్ ఇస్ లెస్ దెన్ సి ప్లస్ 1. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సి ప్లస్ ఆర్. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సి ప్లస్ ఆర్ ఏమవుతుంది, గ్రేటెస్ట్ ఇంటిజర్ లెస్ దెన్ సి ప్లస్ ఆర్, దట్ ఈస్ సి. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ సి మైనస్ 1 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ సి వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అయింది కాబట్టి ఇక్కడ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ కాలేదు. దేర్ ఫోర్ ఎఫ్ ఈస్ నాట్ కంటిన్యూస్ ఎట్ every integer, at every integer. ఓకేనా, అర్థమైంది కదమ్మా. సో ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఎక్స్ అనేది
ఈ ఫంక్షన్ రియల్ నెంబర్స్ దగ్గర మాత్రమే కంటిన్యూస్ అవుతుంది, ఇంటిజర్ దగ్గర నాట్ కంటిన్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ ఆర్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ, సో మనల్ని ఆ పాయింట్స్ అనేవే కదా ఫైండ్ చేయమన్నారు. ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ అన్ని కూడా పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అవుతాయి. ఫంక్షన్ ఏంటమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. అర్థమైందా? మనం ఏం నేర్చుకున్నాం, ఏదైనా ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్ డొమైన్ లో కంటిన్యూస్ అని ఏ విధంగా చెప్పాలి అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో మనం ఆల్జీబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.